నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హర్ష టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి. ఆ కేసు మొత్తం మీరు చూశారు, ఎఫ్ఐఆర్ కాపీగా నేను చూశారు. హర్ష కూడా మీ క్లయింట్ మీతో మాట్లాడి ఉండొచ్చు. ఏం చెప్తాడు ఫ్యాక్ట్స్ అంటే? హర్ష ఈ కేసు వరకు ఖచ్చితంగా ఆ అఫెన్స్ రిలేటెడ్ దోస్ అఫెన్సెస్ పర్టికులర్లీ 376 అఫెన్స్ ఈజ్ ప్యూర్లీ ఇన్నోసెంట్. అతనికి ఏమి అతను యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఏదైనా మీరైనా నేనైనా ఎవరు కూడా వెళ్ళి చూడరు కదా, యాజ్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాజ్ ఫర్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఆల్సో కంప్లైంట్ ఆల్సో కొంచెం అన్బిలీవబుల్ వెర్షన్సే ఉన్నాయి. ఎందుకు అంటే ఆ అమ్మాయి 1 year నుంచి వీళ్ళిద్దరు కలిసింది లేదు. 2 days బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టింది ఈ కంప్లైంట్ పెట్టడానికి ముందు కూడా. ఏమనంటే అంటే ఎలా పెట్టిందంటే ఏదో నా వెనక ఏదో కుట్ర జరుగుతుంది, నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు, అవన్నీ ఏం కాదు, నేను ఒకలాంటి జీవితంలో ఉన్నాను, నేను వీటన్నిటికి అతీతురాలను అన్నట్టుగా ఒక వీడియో పెట్టింది. మళ్ళీ అగైన్ విత్ ఇన్ 48 hours ఇది వచ్చింది. యాక్చువల్గా హర్ష మీద 4 నెలల నుంచి నడుస్తుందండి ఇదంతా. రకరకాల ప్రయత్నాలు చేశారు. నేను మీకు చెప్పినట్టు దిస్ ఈజ్ ది లాస్ట్ అటెంప్ట్, ఇది ఫైనల్ అటెంప్ట్. చాలా అటెంప్ట్లు, బెట్టింగ్స్ అన్నారు, అసలు చేస్తున్న వీడియోస్ కరెక్ట్ కాదన్నారు, చాలా అన్నారు. అవన్నీ కొంచెం రిఫ్యూట్ చేసుకుంటూ వచ్చేసరికి మరి దిస్ ఈజ్ ది ఫైనల్ కాల్. అంటే ముందు నుంచి 3 నెలల నుంచి నడుస్తుందంట. 4 నెలల నుంచి 4 నెలల నుండి. అందుకని ఇవన్నీ హర్ష కేసు కూడా వేసాడు, డెఫమేషన్ కేసు ఫైల్ చేశాడు. అండ్ దీస్ పీపుల్ ఆర్ అవాయిడింగ్. ఈ 4 నెలల నుంచి ఏమిటో బెదిరిస్తుందా లేదంటే డబ్బులు డిమాండ్ చేస్తుందా, ఏం చేస్తుందండి ఆవిడ? అల్టిమేట్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ అండి. ఇది డబ్బుల కోసం జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, కంప్లైంట్లో చూస్తున్నాము 50 లక్షలు అని ఉంది, మీడియాలో చూస్తున్నాము 2 crores అని ఉంది. అంటే మీడియాలో మాటలు పట్టించుకోదు, మీరే చెప్పారు. పట్టించుకోకూడదులేండి, చెప్తున్నాను మీకు. కానీ 50 lakhs ఇచ్చానని చెప్తుంది, కానీ ఏ విధంగా ఇచ్చానది చెప్పట్లేకపోతుంది. చెప్పలేరు కదండి, ఇచ్చుంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గర అనేక ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు, మరి తర్వాత రేపైనా పోలీస్కి ఇస్తారు, కోర్టుకి ఇస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు జరుగుతున్న విషయాల్లో ఒకే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఎదురు నుంచొని మాట్లాడుకోవటమే తప్ప దాంట్లో కూడా హర్షాని క్లారిటీగా చూపించిన అది కూడా ఏం లేదు. సీసీటీవీ ఫుటేజ్ అది అనుకోండి. అవును సార్, హర్ష కూడా ఒక ఆడియో క్లిప్, హర్ష కాదు హర్ష ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అందులో అమ్మాయి ఇతన్ని ప్రేమించమని ప్రోద్బలం చేస్తున్నట్టుగా ఆడియో ఉంది. అయితే ఆ ఆడియోని ఆపోజిట్ పార్టీ ఏమంటుందంటే, హర్ష ముందే ప్లాన్ చేసుకొని ఆడియోని రికార్డ్ చేయించాడు, అంటే ఐఫోన్లో రికార్డ్ కాదు కాబట్టి వాట్సాప్లో విని రికార్డ్ చేయించాడని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాడు, ఇది క్రైమ్ ఉంది, ఇది క్రిమినల్ అని చెప్తున్నారు. మీరేమంటారు సార్? మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది. హర్ష రికార్డు చేశాడు, రికార్డు చేయటం పోనీ మీరు అనుకున్న ప్రకారం నేరం అనుకుందాం, మరి మాట్లాడిన మాటలు ఏమవుతున్నట్టు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలకున్న శాంక్టిటీ ఏంటి? అంతే కదా. ఇప్పుడు నవ్వేడేస్ టెక్నాలజీ పెరిగిపోయింది సార్, ఇప్పుడు సీక్రెసీ ఇస్ ఎ మిత్ అండ్ అలాగనే అనుకోవచ్చు. లేదంటే ఈ అమ్మాయి గురించి ముందే తెలిసి ప్రతిదీ కూడా జాగ్రత్తగా రికార్డ్ చేశాడు అనుకోవచ్చా? ఇక సేఫ్టీ అని ఇప్పుడు అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిన విషయాలు ఉంటాయి. పైగా హర్ష ఇస్ ఎ పబ్లిక్ మ్యాన్ అండి. ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న అబ్బాయి, ఏదైనా అతను దాదాపుగా జాగ్రత్తగా ఉండే మనిషే. కొంచెం పైగా ఈ అమ్మాయి తత్వం తెలిసిన అబ్బాయి, కొంతకాలం సినిమా కోసం కలిసి పనిచేశారు కదా. మరి కలిసి పనిచేసినప్పుడు నా ఫిలాసఫీ ఏంటి, మీ ఫిలాసఫీ ఏంటి, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీ డెమినార్ ఏంటి, ఇవన్నీ తెలిసిపోతాయి కదా సార్. అటువంటిప్పుడు కొంచెం దూరం పెడితే బెస్ట్ కదండి. ఎందుకు అటువంటి వాళ్ళతో? ఆ దూరమే కదా ఈ 1 year, ఆ దూరమే ఈ 1 year. అందుకని యూటర్న్ తీసుకున్నారా? యూటర్న్ మీరు ఏ టర్న్ అన్నారండి, కానీ అతనైతే ఇవన్నీ వద్దన్న విధానంలోనే ఉన్నాడు అతని పనిలో. ఓకే, ఈ కేసు గురించి కాకుండా ఒకసారి వెనక్కి వెళ్తే హర్ష మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కానీ కొన్ని, వాటి గురించి మీ ఒపీనియన్? ఉప్పల్ పోలీస్ స్టేషన్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్రికేటెడ్ పోనీ. ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం సార్. హర్ష డబ్బులు ఇవ్వాలి, హర్ష చీటింగ్ చేశాడు, హర్ష బెట్టింగ్స్ ఆడాడు, లేకపోతే హర్ష కొట్టాడు, అవన్నీ మీరు డిఫరెంట్ అవన్నీ చెయ్యండి. మీరు దానికోసం ఒక పెద్ద హీనస్ క్రైమ్ని క్రియేట్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ నాన్నకి ఏమి సంబంధం? ఆయన ఎప్పుడు జీవితంలో ఈ అమ్మాయిని చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు కదా. కానీ కొంతకాలం ఆగమ్మ పెళ్లి చేస్తానని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్నారని అమ్మాయి చెప్తుంది. 100% అబద్ధం అండి.
వీళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకోలేదు. 100% అతను చాలా దుఃఖపడి ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అతని ఆరోగ్య పరిస్థితి కూడా నాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్, అతని ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నదని విన్నాను. అతను కుమిలిపోతున్నాడు. సార్ ఈ టాపిక్ అంతా తిరుగుతున్న టైంలో ఆయన డైరెక్ట్గా వచ్చి కోర్టు ముందు కానీ పోలీసుల ముందు సరెండర్ అయ్యి నా తప్పు లేదని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది కదా? అతను తప్పు లేదని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడంటే చేసుకోవాలి కూడా, అవును, జరుగుద్ది. బట్ కొంచెం ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే హర్ష వస్తే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నాడా, లేదు అందుకేం టైం వేరే పని మీద ఉండి ఎక్కడైనా స్టక్ అయ్యాడా? అతను సంభవం ఏదో బిజీగానే ఉన్నాడు, షూట్అవుట్లు ఏవో ఉన్నాయి. ఇప్పుడు అరెస్టు, భయపడటాలు ఇవేం కాదండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కెరియర్ లాగే అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఫేస్ చేస్తాడు హర్ష. సార్ సాధారణంగా హర్ష కేసు కాకుండా 376లో కానీ 354లో కానీ, అంటే ఉమెన్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ కేసులో నా మీద వేసినప్పుడు నేను వెళ్ళి పోలీసు సరెండర్ అయితే అరెస్ట్ మ్యాండేటరీయా కాదా? అంటే ప్రస్తుతం ఉన్న ఇండియన్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో మ్యాండేట్గానే చేస్తున్నారు. కానీ కొన్ని కేసుల్లో ఆయన చూపించుకొని ఆయన ప్రూవ్ చేసుకుంటే నోటీస్ ఇచ్చి పంపించే కేసులు కూడా ఉన్నాయి కదా? దాదాపుగా నేనైతే యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ చూడలేదు. ఎందుకంటే భార్య రేప్ కేసు పెడితే అరెస్ట్ అవుతున్న సెటప్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. భార్య కూడా నాకు ఇష్టం. ఇంతకుముందు 377 అని ఒక అఫెన్స్ ఉండే, అన్యాచురల్ అఫెన్స్. అది మగవాడు అన్యాచురల్ సెక్స్. అది ఇంతకుముందు లేడీస్ కూడా ఆడేవాళ్ళు. అది అచ్చా, మా అర్థమైందిలేండి. అన్యాచురల్ సెక్స్ అంటే లేడీస్ మీద కూడా, లేడీ కూడా ఇచ్చేవారు ఖచ్చితంగా. ఎందుకంటే కొహాబిటేషన్ దేర్ ఆర్ సమ్ ఇది ఉంటుంది, దాని ప్రకారం కాకుండా మీరు జంతువులా ప్రవర్తిస్తే ఇట్ విల్ కమ్ అండర్ 377. ఓకే, రైట్. ఆ కేసులో కూడా అందులో అంటే అరెస్ట్ చేసేది, ఎందుకంటే హీనియస్ క్రైమ్ అది. ఇప్పుడు ఒక అబ్బాయి కలిసి తిరుగుతారండి, తిరిగిన తర్వాత అమ్మాయికి చాలా ఫైనెస్ట్ క్లాసిఫికేషన్ ఉందండి. అబ్బాయి తిరిగితే నేరం కాదు, అబ్బాయి ప్రేమించుకుంటే నేరం కాదు. అబ్బాయి కొంచెం దూరం ఇంకొంచెం వాళ్ళిద్దరు ఇంటిమేట్గానో, లేకపోతే ఇఫ్ దే పార్టిసిపేట్ సంథింగ్, ఇఫ్ దే షేర్ దేర్ బెడ్ ఆల్సో, అది కూడా పెద్ద నేరం ఏం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇష్టం ఉన్నంతకాలం నడుస్తూ, ఇష్టం ఉన్నంతకాలం చెలరేగుతూ, ఒకళ్ళని ఇష్టం లేకపోయినా చూసుకుంటూ, ఎప్పుడైతే కొంత గ్యాప్ పెరిగేసరికి దాన్ని రేపుగా కన్వర్ట్ చేస్తున్నారు. అంతే తప్ప ఇదేమి రేపు అండి? టెక్నికల్ రేప్ అంటారు. కూల్ డ్రింక్లో మత్తు ఏంటి, ఆ మత్తులో ఈ సెక్స్ ఏంటి, దీన్ని వీడియో షూట్ చేయటం ఏంటి, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ నాన్ సెన్స్. చిన్నపిల్లల కంటే ఒక చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్ళి రేప్ చేస్తే అది మనం నమ్మొచ్చు, కాదనట్లేదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ ఇద్దరు కలిసి తిరిగి ఒక ఫైనాన్షియల్ విషయంలో లేదా ఇంకొక విషయంలో డిస్ప్యూట్ వస్తే నన్ను రేప్ చేశాడని పెడితే, అంటే నేను హర్ష కేసు అనట్లేదు, జనరల్గా జరుగుతున్న కేసులు తీసుకుంటే మరి మగవాడి రక్షణ ఎక్కడండి? ఇప్పుడు దీనికోసం నాకు తెలిసి త్వరలో, ఇప్పుడు హైదరాబాద్లో కూడా భార్య బాధిత సంఘం అని మా లాయర్ నరసింహరావు గారు పెట్టారు. అలాగే ఇప్పుడు మగ రేపు బాధితుల సంఘం అని పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని విన్నాను. రేపు బాధితుల సంఘం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మీ టూ అనేది మెన్ టూ రావాలి, మెన్ టూ కూడా వస్తుంది. రావాలంటారు? రావాలి కదండి. ఇప్పుడు సినిమా ఫీల్డే కాదండి, ఎక్కడ ఫీల్డ్ కూర్చొని మాట్లాడుకుంటారు. వాట్ నాట్ ఎవ్రీ ఫీల్డ్. ఇప్పుడు సినిమా ఫీల్డే కాదు, మీడియా కాదు, జ్యుడిషియరీ కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. అదే ఆఫీసులో పని చేస్తూ ఒక అమ్మాయి సరిగ్గా పని చేయట్లేదు, తప్పమ్మా అంటే నన్ను పట్టుకున్నాడో పిలిచాడో ఇంకోటి పెడితే, అంటే కనీసం టచ్ అయిపోయినా అలా చూశాడని చెప్తే 5 నాట్ రావచ్చు. అవునండి. కళ్ళు ఎర్ర చేసాడంటే 5 నాట్ 6 రావచ్చు. చేయి పట్టుకుంటే చేయి పట్టు కాదు ఇంకోదరు పట్టుకున్నాడు అంటే 350 వరకు పెట్టచ్చు. ఇన్ని రకాలు పెడితే మరి మగవాడికి రక్షణ ఎక్కడండి? అదే సార్, దాంట్లో చట్టం బ్యూటీ ఏంటంటే యూ డూ ఎనీథింగ్ విత్ ద గర్ల్. సపోజ్ సెక్షువల్ ఇంటెంట్ అనే ఉంటేనే ఈ కేసు అట్రాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ట్రైన్ నుంచి జారి పడుతుందండి, మనం బలవంతాన్ని తీసి ఇలా నెట్టాం, ప్రైవేట్ పార్ట్స్ టచ్ అయ్యండి, చేదై ఉండొచ్చు. వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్? అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు సేవ్ ది గర్ల్. నువ్వు దానికి కూడా 354 అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అంటే ఎలాగా? అది ఆల్రెడీ రూల్డ్ అవుట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మన ఇంటెన్షన్ ఉండాలి అక్కడ, సెక్షువల్ ఇంటెంట్ ఉండాలి. మీరు అన్నిట్లో పడిపోతుంది, పట్టుకున్నాం పడచ్చు అంటే ఇప్పుడు అన్ని హర్ష కేసులో మీరు తీసుకొస్తారా? హర్ష కేసులో చాలా ట్విస్టులు ఉంటాయండి, చాలా పెద్ద ట్విస్టులు ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఏ
బెంచ్ మార్క్ కేసు. బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద హెరాస్మెంట్ లాస్ట్ 4 months నుంచి నడుస్తుంది. ఇవన్నీ విడివిడిగా చూడటానికి ఏం లేదు. ఇవంతా ఒకే గ్యాంగ్, ఇదంతా ఒకే ముఠా, ఇది ఒకే టీము, వీళ్ళందరూ కలిసే ఆడుతున్నారు ఇదంతా.